మాది మానకొండూరు నియోజకవర్గము పర్లపల్లి. కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఊళ్ళో పోయినా, ఊళ్ళో పోగానే అందరు దరఖాస్తులు తీసుకొచ్చి అన్ని కాగితాలు ఇస్తారు. నేను అనుకున్నా రోడ్ ఏమంటారో, లేకుంటే చెరువు ఏమంటారో, లేకుంటే ఏమడుగుతారో నేను అనుకున్నా. అందరు కాగితాలు చూస్తే ఎవరి కాగితాలు చూసినా కూడా కోతులను పట్టించగలవు అని ఉన్నది. అరే ఈ కోతులు పట్టు నేర్చుకోలే కదా, నేను పాటలు పాడు నేర్చుకున్నా కానీ కోతులు పట్టు నేర్చుకోలే అని చెప్పేసి ఇక మోమాటానికి మా రాజేంద్ర అన్న కూడా ఉన్నాడు. ఈ మోమాటానికి సరే తీయ పట్టిద్దామని చెప్పినాం. పట్టిద్దామని చెప్పేసి ఆయనతో కొంత దూరం పోగానే కోతులు మనుషులలో తిరిగి మనుషుల భాష కోతులు కూడా వచ్చేసినాయి అధ్యక్ష. నేను కొంత దూరం పోగానే కోతులు ఉరికి వచ్చినాయి. ఎమ్మెల్యే సాబు నీ పెద్ద ఎమ్మెల్యే ఏమో ఉద్ధరిస్తావు అంటే ఏమో చెప్పొచ్చినవి ఎందుకు అన్నాయి పెద్ద కోతులేసి. మీలం పట్టిస్తా అని చెప్పిన, గ్యారంటీ పట్టిస్తావా అన్నది, డెఫినెట్ పట్టిస్తా అని చెప్పిన. ఎందుకు పట్టిస్తావా అన్నది పెద్ద కోతులేసి. ఎందుకు పట్టియద్దు అన్న. అవునయ్యా నువ్వు ఊళ్ళోకి వచ్చి మా గిన్నెలు తింటే మా గోనె పెంకలు వీక్తే నేను పట్టియద్దా అని నేను. సార్ చెట్ల మీద బతకటోని, పండ్లు తినటోని, పచ్చని ఆకులను తీసుకొని బతకటోని, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఉయ్యాలలు ఊగుతుంటాం సార్ పిల్లలను నడుముకేసుకొని. గట్ల చెరువుల చెట్లలో బతికినటువంటి మేము ఈ ఇండ్ల పొంట వచ్చి ఎంగిలి మెతుకులు తినే కర్మ మాకు ఎందుకు వచ్చింది సార్, మా ఇల్లు మా గట్టి వాని ఇండ్ల పొంట వస్తే నన్ను అడిగని చెప్పేసి ఇలా కోతులు అడిగినాయి సార్. ఈ ముచ్చట మా సార్కి చెప్పగానే వెంటనే సార్ అన్న మాట, కోతులు వానలు వాపసు రావాలి, ఇక కోతులు అడవికి పోవాలని ఒక పాట కూడా పాడడం జరిగింది అధ్యక్ష. అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినాం. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష. అదేనా ఆయన మాట్లాడే మాట పెద్ద ఆయన? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు.